చందమామ కథ. విచిత్రమైన వ్యాధి. చాలా కాలం క్రిందట ఒకానొక పల్లెలో షాయమ్మ, గంగన్న అన్న పేరు గల పేద దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లా జల్లా లేరు. ఇద్దరికీ ముసలితనం సమీపిస్తోంది. గంగన్న మొదటి నుంచి ముక్కోపే. ఇక వయసు ముదురుతున్న కొద్దీ మనిషితో పాటు ఆ కోపం కూడా ముద్రబారుతూ వస్తున్నది. చీటికి మాటికి చిర్రుబుర్రులాడటం, అనవసరంగా కవ్వించి భార్య షాయమ్మ మీద చేయి చేసుకోవటం, ఇది నిత్యకృత్యమైపోయింది. సంతానం లేదన్నది ఒక పెద్ద లోటు. ఆ లోటుతో పాటు మొగుడు గంగన్న మాటకు ముందు తిట్టడం, కొట్టడం మరీ బాధగా ఉంది. ఈ ముసలాడికి దెబ్బల రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి చవి చూపిస్తే బాగుండునే అనుకున్నది షాయమ్మ. అందుకు తగిన సమయం కోసం వేచి ఉన్నది. ఒకనాడు ఆ సమయం రానే వచ్చింది. ఇంతకీ పాపం కాలం కర్మం గంగన్నకి కలిసి రాలేదన్నమాట. పొద్దున్నే మంచం మించి లేస్తూనే షాయమ్మను కవ్వించి 4 తన్ని అడవికి చక్కాపోయాడు. రోజు గొడ్డలి భుజాన వేసుకొని అడవికి పోయి కట్టెలు కొట్టుకురావటం గంగన్న పని. ఆ రోజున గంగన్న పెళ్ళాన్ని 4 తన్ని అటు అడవికి వెళ్ళాడో లేదో, ఇటు జమీందారు గారి నౌకర్లు వచ్చారు. వస్తూనే షాయమ్మ వాళ్ళ ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అంటూ హుంకరించారు. ఆ రోజుల్లో జమీందార్ల నౌకర్ల పని అంత మిడిసిపాటుగా ఉంటుండేది. సరే, షాయమ్మ వెళ్ళి తలుపు తీసింది. జమీందారు గారి నౌకర్లు ఆమెకేసి కొరకరా చూస్తూ, ఈ పల్లెలో చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగారు. ఈ ప్రశ్న వినగానే షాయమ్మకు చెప్పలేని ఆనందం కలిగింది. ముక్కోటి దేవతల్లారా, దన్నాలమ్మ దన్నాలు అనుకున్నది మనసులో. తర్వాత, చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళు లేకేం బాబులు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మా ఆయనే. ఇంతకీ ఎవరికి జబ్బు అని అడిగింది షాయమ్మ. జమీందారు నౌకర్లు సంగతంతా చెప్పారు. జమీందారు గారి అమ్మాయికి జబ్బు చేసింది. ఘనవైద్యులంతా వచ్చి మందులిచ్చినా వ్యాధి నయం కాలేదు. అందుకని ఇక చిట్కా వైద్యాలతో వ్యాధులు కుదిర్చేవారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు. మా ఆయన ఎంత ఆపదలో ఉన్న వాళ్ళనైనా తన చిట్కా వైద్యంతో చటుక్కున గట్టెక్కిస్తాడు. చూడండి, మొన్నగాక మొన్న గూని గంగన్న కొడుకు గుడిగోపురం మించి కింద పడి కాలు విరగ్గొట్టుకుంటే మా ఆయన ఏదో ఇంత తైలం మద్దించాడు. ఇక ఆ వింత చూడవలసిందే నాయనలారా. ఆ కుర్రాడు ఎగిరి గంతేసి మళ్ళీ గుడిగోపురం ఎక్కి కూర్చున్నాడు. షాయమ్మ మాటలు విన్న జమీందారు నౌకర్లకు తమ శ్రమ ఫలించింది గదా అన్న సంతోషం కలిగింది. అతడెక్కడున్నాడు, ఎక్కడా ఎక్కడా అంటూ వాళ్ళు వేగిరపడ్డారు. కట్టెలు కొట్టి తెచ్చేందుకని అడవికి వెళ్ళాడు అన్నది షాయమ్మ. అంత ఘరానా వైద్యుడు కట్టెలు కొట్టుకోవటమా, వింతగా ఉందే అన్నారు జమీందారు నౌకర్లు. వింతేమిటి నాయనా, విచిత్రం అన్నది షాయమ్మ. తర్వాత తలా చేతులు అటు ఇటు ఆడిస్తూ, ఆయన అందరు వైద్యుల వంటి వారు కాడు. ఒకసారి అచ్చం కాపులాగా దుస్తులు వేసుకుంటాడు. వీలు చిక్కిందా తను వైద్యం చేస్తున్న రోగుల దగ్గర నుంచి మాటా మంతి లేకుండా పారిపోతాడు. పైగా ఈ మధ్య అసలు తనకు వైద్యం చేయటమే తెలియదంటూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ అంటున్నాడు. ఇక జమీందారు గారి అమ్మాయి అదృష్టం. మీ చేతి కర్రలకు బాగా పని చెప్పారంటే తను వైద్యున్నని ఒప్పుకోక ఎక్కడికి పోతాడు అన్నది షాయమ్మ. ఆమె చెప్పినదంతా విని జమీందారు నౌకర్లు నవ్వారు. వాళ్ళల్లో ఒకడు, నువ్వు చెప్పింది నిజమే, తెలివిగల వాళ్ళని కొందరిని చూస్తున్నాం కదా, వాళ్ళకి తెలివితో పాటు కాస్త తలతిక్క కూడా ఉంటుంది అన్నాడు. తర్వాత జమీందారు నౌకర్లు అడవిలోకి పోయారు. వాళ్లకు కట్టెలు కొడుతున్న గంగన్న కనిపించాడు. నువ్వే నా గంగన్నవి అని అడిగారు వాళ్ళు మర్యాదగా. అవును, కాదు అన్నాడు గంగన్న ముఖం చిట్లించి. అతడితో మీకేం పనో ముందు తెలిస్తే తప్ప అతడెవరైంది మీకు తెలియదు అన్నాడు అనుమానంగా వాళ్ళకేసి చూస్తూ. దానికి జమీందారు నౌకర్లు, అయ్యా, మేము మీ ఘనతను గురించి విన్నాం. మీ వల్ల కావలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది అన్నారు. అలా అయితే సరి, మీరు నా ఘనతని గూర్చి విన్నది కూడా నిజమే. కట్టుగొయ్యలు, నాగట్టి దుంపలు చెక్కటంలో నేను మునగాన్ని అన్నాడు గంగన్న. అంత ఘన వైద్యులు మీరు ఇలా మాట్లాడటం బాగాలేదు అన్నారు జమీందారు నౌకర్లు. బహుశా వీళ్ళెవరో పిచ్చివాళ్ళే ఉంటారనుకున్నాడు గంగన్న. వైద్యుడేమిటి, నేనెన్నడూ వైద్యం చేసి ఎరుగనే అన్నాడు. జమీందారు నౌకర్లు ముఖముఖాలు చూసుకొని,
ఆమె చెప్పింది నిజమే అనుకున్నారు. ఇంకేం, మరుక్షణంలోనే చేతి దుడ్డుకర్రలు గంగన్న వీపు మీద పడినాయి. కుయ్యో మొర్రో, నేను వైద్యుణ్ణి కాదు అంటూ గంగన్న గోల పెట్టాడు. గోల చేసిన కొద్దీ దుడ్డుకర్ర దెబ్బలు అధికం కాసాగినాయి. చివరికి వైద్యుణ్ణి అని ఒప్పుకోక తప్పింది కాదు గంగన్న. తర్వాత నౌకర్లు గంగన్నను సరాసరి జమీందారు దగ్గరికి తీసుకుపోయారు. జమీందారు సంతోషంగా గంగన్నకు ఎదురు వచ్చి, వైద్యాచార్య, నేను చాలా కష్టంలో ఉన్నాను, మీకోసం ఎదురు చూస్తున్నాను, రండి రండి అంటూ భవనంలోకి ఆహ్వానించాడు. గంగన్నను రోగి ఉన్న గదిలోకి తీసుకుపోయారు. అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు గంగన్న జమీందారు కూతుర్ని. ఆ అమ్మాయి వినపడినట్టు ఏదో గొనిగింది. అమ్మాయి మాట్లాడే భాష ఏదో గాని నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు గంగన్న విస్తుపోయి. అందుకు జమీందారు వినయంగా, అయ్యా, ఆ అమ్మాయికి హఠాత్తుగా ఒక్కసారి మాట పడిపోయింది. వివాహ ముహూర్తం నిర్ణయించాం కూడా, అవతల మాట పోతుంది. నేను గట్టి చిక్కులో పడిపోయాను. ఇంతకీ అమ్మాయికి పట్టుకున్న వ్యాధి ఏమిటంటారు అన్నాడు. వ్యాధికేముంది, మాట పడిపోవటమే అన్నాడు గంగన్న. వ్యాధికి కారణం ఏమిటో సెలవిస్తే అన్నారు జమీందారు. అందుకు గంగన్న తల పంకిస్తూ, కారణం ఏముంది, నాలుక పనిచేయటం మానేసింది. ఇందుకు గల కారణాలను గురించి వాల్మీకి చాలా రాశాడు. ఆయన చాలా గొప్పవాడు. ఒక్క అంగుళం పాటి నాకంటే పొడవరి. మీకు సంస్కృతం వచ్చా? ఓహో, రాదా? సరే, అయితే వ్యాధిని గూర్చిన సర్వం ఒక సంస్కృత పదంలో ఇమిడ్చేశాడాయన. నాలుకను కదిలించే నాళాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి అన్నాడు గంగన్న గుక్క తిప్పుకోకుండా. తర్వాత శరీర శాస్త్రం మీద తాపీగా చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. జమీందారు అంతా విని, నాకు ఒక చిన్న సందేహం ఉంది. మీరు శరీర శాస్త్రాన్ని గురించి చాలా విషయాలు చెప్పారు, బాగానే ఉంది. కానీ మనిషికి గుండెకాయ కుడివైపున ఉంటుందంటారేం, ఎడమవైపున కదా అన్నాడు అనుమానంగా. అందుకు గంగన్న తడుముకోకుండా, అవును, పూర్వకాలంలో అలాగే ఉండేది. కానీ ఇప్పటిదంతా పిదపకాలం కదా, అంతా తారుమారు అనేశాడు. తెలియక అడిగాను, క్షమించండి. నేనేదో పాతకాలపు మనిషిని. ఈ మధ్య వస్తున్న మార్పులు అంతగా నాకు తెలియవు అన్నాడు జమీందారు. తర్వాత గంగన్న జమీందారు కూతురు చేతి నాడి పరీక్షించి, రోగం ప్రారంభ దశలోనే ఉంది. అన్నం ముద్దలుగా చేయించి మజ్జిగలో ముంచి తినిపించండి, ఠక్కున గుణం ఇస్తుంది. రామచిలుకలు తినే ఆహారం ఇదే కదా, అవి ఎంత చక్కగా మాట్లాడతాయి అన్నాడు ఆశ్చర్యంగా. జమీందారుకు గంగన్న మీద గురి కుదిరింది. వద్దన్న బలవంతాన అతనికి చాలా ధనం ఇచ్చాడు. వీలు వెంట మరోసారి వచ్చి రోగిని పరీక్షించవలసిందని కోరాడు. జమీందారు చేసిన గౌరవానికి గంగన్న చాలా సంతోషించాడు. అనుకోకుండా అంత ధనం లభించినందుకు ఆనందిస్తూ అతడు ఇంటికి వచ్చేసరికి వాకిటి ముందు నిలబడి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. గంగన్న ఆ యువకుణ్ణి, ఎవరు నువ్వు అంటూ గదమాయించి అడిగాడు. అందుకు ఆ యువకుడు, అయ్యా, మీరు గొప్ప వైద్యులని తెలిసి వచ్చాను. జమీందారు గారి కూతురుకు మాట పడిపోవటం అంతా వట్టిది. వాళ్ళ తండ్రి నిశ్చయించిన వరుణ్ణి చేసుకోవటం ఇష్టం లేక అలా మాట పడిపోయినట్టు నటిస్తుంది. ఆ అమ్మాయి నేను వివాహం చేసుకునేటందుకు లోగడే ఒప్పందం చేసుకున్నామన్నాడు. యువకుడు చెప్పినదంతా విని గంగన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. 4 రోజుల తర్వాత ఆ యువకుడిని వెంట పెట్టుకుని జమీందారు కోటకు వెళ్ళాడు. జమీందారు ఎదురు వచ్చి ఆ ఇద్దరిని కూతురు ఉన్న గదికి తీసుకుపోయాడు. గంగన్నతో వచ్చిన యువకుణ్ణి చూడగానే జమీందారు కూతురు మంచం మీద లేచి కూర్చున్నది. గొంతెత్తి ఇష్టం వచ్చినట్టల్లా మాట్లాడసాగింది. తండ్రి నిశ్చయించిన వివాహం చేసుకోనని, అంతగా బలవంత పెడితే బాయిలో దూకి చస్తానని బెదిరించింది. కూతురు అలా మాట్లాడేసరికి జమీందారుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అయ్యా వైద్యుడు గారు, మళ్ళీ మా అమ్మాయి మాట పడిపోయేటట్టు మందేమైనా ఇవ్వండి. ఆ వాగుడు వినలేక చెవులు దిబ్బులు పడుతున్నాయి అన్నాడు ప్రాధేయపడుతూ. అందుకు గంగన్న నవ్వి, మీ అమ్మాయికి మాట పడిపోయేందుకు మందివ్వటం నా వల్ల కాదు. అలాంటి మందులు ఉన్నట్టు కూడా నేను వినలేదు. కావాలంటే నీకు చెవుడు వచ్చేటట్టు చిటికెలో చేస్తాను అన్నాడు. గంగన్న అలా అనేసరికి జమీందారు తెల్లబోయాడు. ఇక చేసేది లేక కుమార్తె ఇష్టపడిన యువకుడికి ఆమెను ఇచ్చి వివాహం చేసేందుకు సమ్మతించాడు. గంగన్న ఇంటికి వచ్చాడు.
భార్యతో తన వైద్యం సంగతి, సంపాదించిన డబ్బు సంగతి చెప్పాడు. తన ఎత్తు పారనందుకు షాయమ్మ మొదట్లో విచారించింది. కానీ తర్వాత భర్త తెలివితేటలు మెచ్చుకోసాగింది. గంగన్న కూడా ఆ రోజు నుంచి భార్యను కొట్టడం మానేశాడు. కథ సమాప్తం.